జీహెచ్ఎంసీలో డివిజన్ల పునర్విభజనపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డివిజన్ల వారీగా జనాభా మ్యాప్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. అభ్యంతరాలపై గడువును మరో 2 రోజులు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను రెట్టింపు చేయడంపై అభ్యంతరాలను మరో 2 రోజుల పాటు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది హైకోర్టు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో శివార్లోని 27 మున్సిపాలిటీల విలీనం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ప్రస్తుతం ఉన్న డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచింది. దీనిపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలే కాదు, ప్రజల నుంచి కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. అభ్యంతరాలను జీహెచ్ఎంసీ స్వీకరిస్తోంది. మంగళవారం వరకు 4616 అభ్యంతరాలు వచ్చాయి. ఈ గడువు బుధవారంతో ముగియనుండగా మరో 2 రోజులు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 రోజులు పెంచాలని పిటిషనర్లు కోరగా 2 రోజులు సరిపోతుందని హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీలో డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ కొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఈ పిటిషన్లపై విచారణ చేపట్టారు. డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్లు తెలిపారు. లంగరౌజ్, షాలిబండ డివిజన్ల పునర్విభజన సరిగ్గా జరగలేదంటూ పిటిషనర్లు ఆరోపించారు. భౌగోళిక సరిహద్దులను పరిగణలోకి తీసుకోకుండా డివిజన్లను పునర్విభజించారని, ఒక డివిజన్ దాని పక్కనున్న మరో డివిజన్ మధ్య జనాభా తేడా 10% కంటే ఎక్కువ ఉండొద్దన్న నిబంధనను పట్టించుకోలేదన్నారు. డివిజన్లకు సంబంధించిన మ్యాప్ను కూడా ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వివరాలేవీ లేకుండా ప్రజలు అభ్యంతరాలను ఎలా చెబుతారన్నారు. డివిజన్ల పునర్విభజనపై స్టే ఇవ్వాలని కోరారు. జీహెచ్ఎంసీ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జీహెచ్ఎంసీని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న డివిజన్లు ఇతర నియోజకవర్గాల్లోకి వెళ్లకుండా పునర్విభజన చేసినట్లు ఏజీ తెలిపారు. నిబంధనల మేరకే డివిజన్ల పునర్విభజన చేశామన్నారు. జనాభా మ్యాప్ల వివరాలు అధికారుల వద్ద ఉన్నా పరిపాలనా దృష్ట్యా వాటిని అధికారిక వెబ్సైట్లో ఉంచలేదన్నారు. వివరాలు లేకపోతే ప్రజలు అభ్యంతరాలు ఎలా చెబుతారని, అధికారులు ఇవ్వకపోతే పిటిషనర్లు వాటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. డిసెంబర్ 31 లోపు డివిజన్లకు సంబంధించిన జనాభాను సర్దుబాటు చేయాలని కేంద్రం గడువును విధించిందని, ఈ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉండాలంటే పిటిషన్లను కొట్టేయాలని ఏజీ వాదించారు. డివిజన్ల పునర్విభజనలో కోర్టులు జోక్యం చేసుకోరాదని ఏజీ వాదించారు. 2 వైపులా వాదనలు విన్న హైకోర్టు జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలో జనాభా మ్యాప్ వివరాలను అధికారిక వెబ్సైట్లో 24 గంటల్లోపు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. 2 రోజుల్లోపు అభ్యంతరాలను సబ్మిట్ చేయాలని పిటిషనర్లకు సూచించింది. కేంద్రం ఇచ్చిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో 2 రోజులకు మించి ఎక్కువ పొడిగించలేమన్న హైకోర్టు పిటిషన్లపై విచారణ ముగించింది.